ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి. జీవితం నిన్ను కష్టం అనే శిఖరం చివరి అంచుకు తోసేసినా భయపడకు. సరిగ్గా చివరి నిమిషంలో నిన్ను పడిపోకుండా నీ భుజం పట్టుకుని ఆపగలదు, లేదా నీకు ఎగరడానికి కావలసిన రెక్కలు ఇవ్వగలదు. అదే జీవితం. గడిచిపోయిన నిన్నటి కంటే, రూపం లేని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. అందరితో ఆనందంగా ఉందాం, అందరికీ ఆరోగ్యం పంచుతాం. వ్యక్తిత్వం అంటే ఏమీ లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు ఎలా ఉన్నావో, అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కూడా అలానే ఉండటం. గెలుపంటే అందరినీ తొక్కిపెట్టి పైకి ఎగరడం కాదు, అందరి మనసులు గెలుచుకోవడం. బంధం అంటే కలిసి ఉన్నప్పుడు ఉండడం కాదు, కష్టాలు ఉన్నప్పుడు తోడుగా నిలవడం. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్య లేని మనిషి లేడు. ఇవన్నీ సాధిస్తేనే జీవితం. మనసెప్పుడు పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలలో ఎన్ని నీళ్లు పోసినా తన రంగు కోల్పోదు, కానీ నీళ్లలో కొన్ని పాలు పోసినా తన రంగు కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు, విజయం తప్పక నీదవుతుంది. సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. జీవితంలో నువ్వు చేసే తప్పులను నువ్వు వెనకేసుకు వస్తుంటే నీ విజయం నీకు అందకుండా వెనకకు వెళ్తూ ఉంటుంది. నీ తప్పులను నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తేనే విజయం నీకు ఎదురుగా నీ దగ్గరకు వస్తుంది. గుర్తుపెట్టుకో. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతి ఒక్కరూ మనల్ని శాసించేవారు అవుతారు. మన నోరు దాని అంతటి వరకే. అది రహస్యం మరొక చెవికి చేరితే అది ప్రచారం. ఎవరికీ చెప్పలేదు, నీకు మాత్రమే చెప్తున్నా అనే మాట ఎన్ని చెవులను చేరుతుందో ఆ చెవులు ఇంకా ఎన్ని చెవులకు అందిస్తాయో. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరం, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే విలువ పెరుగుతుంది. అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనిషి వెనక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకు ఒక సుస్థిర స్థానాన్ని ఇస్తుంది. మంచి అయినా చెడైనా మన చేతుల్లోనే ఉంటుంది. వాటిని సరిదిద్దుకునే సామర్థ్యం కూడా మనలోనే దాగి ఉంటుంది. తప్పును గ్రహించి సరిదిద్దుకున్న రోజే పతనానికి దూరంగా, విజయానికి దగ్గరగా అడుగులు వేయగలుగుతాం. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. ఏది నీది కాదో అది ఎప్పటికీ నీకు చెందదు, నీ దగ్గరకు రాదు. ఒకవేళ వచ్చినా నీ దగ్గర ఉండదు. తీవ్ర ప్రయత్నంతో సంపాదించాలని యత్నించినా నీ దగ్గర నిలబడదు. నీది కాని దాని గురించి అనవసరంగా ప్రయాసపడకు. ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళని దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టు చెప్పేవాళ్ళని ఈజీగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.